గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను నా ఛానల్లో కుకింగ్, లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్ అండ్ వర్కింగ్ న్యూ మామ్ లైఫ్ కంటెంట్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఇంకా కొంచెం ఫ్యాషన్ కంటెంట్ కూడా పోస్ట్ చేస్తాను. మీకైతే ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్లో నేనేం షేర్ చేయాలనుకుంటున్నానంటే నా రియల్ ఎక్స్పీరియన్స్, నా డెలివరీ ఎలా జరిగింది. లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, సి సెక్షన్ అయ్యింది అని. నా సి సెక్షన్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. సి సెక్షన్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ వే అవుట్. సేమ్ టైం నార్మల్ డెలివరీ కూడా ఈజీ అని చెప్పట్లేదు. రెండింటికి వాటి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. నాది అయితే షెడ్యూల్డ్ సిజేరియన్. ఇదైతే నేను చూస్ చేసుకున్న ఈజీ పాత్ కాదు. ఇన్ఫ్యాక్ట్ టిల్ లాస్ట్ 9th month నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఐ వాజ్ మేనేజింగ్ బోత్ మై 9 to 5 జాబ్ అండ్ మై హోమ్ యాజ్ వెల్, అఫ్ కోర్స్ విత్ మై హస్బెండ్స్ హెల్ప్. అయితే నా లాస్ట్ డే ఆపరేషన్ ముందు రోజు వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. అండ్ నా ప్రెగ్నెన్సీ మొత్తం చాలా స్మూత్గా అయిపోయింది టిల్ 9th month. లాస్ట్ 9th month గ్రోత్ స్కాన్లో తెలిసింది ఏమంటే నా బేబీ నెక్ చుట్టూ 2 అంబలికల్ కార్డ్స్ ఉన్నాయని. సో ఆ టైంలో డాక్టర్ ఏం చెప్పారంటే రిస్క్ మాత్రం అసలు తీసుకోకండి, 37 weeks అయిన తర్వాత వీ షుడ్ ఆప్ట్ ఫర్ ఎన్ ఆపరేషన్ అని అయితే మాకు ఒక లాస్ట్ 9th monthలోనే చెప్పేశారు. ఇంకా ఓకే, మేము రిస్క్ తీసుకోకూడదని ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. ఐ బిలీవ్డ్ మై బేబీ చోస్ దిస్ వే అని. మేమైతే November 21st 8 to 9 PM మధ్యలో ఆపరేషన్ అయితే షెడ్యూల్ చేసుకున్నాము. ఎస్, మేమే షెడ్యూల్ చేసుకున్నాము. పూజారి వాళ్ళతో అంతా మాట్లాడి వాళ్ళు డాక్టర్ అయితే 1 week టైం ఇచ్చారు, ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేయండి అని. సో ముహూర్తాలు ఇవి అవి చేసుకుంటారు అని అయితే నేను విన్నాను. ఐ లాఫ్డ్ అబౌట్ ఇట్ ఆల్సో. వేరే వాళ్ళు చేసుకుంటుంటే ఫైనలీ ఏమైంది, నేను కూడా అదే చేశాను. ఓకే, November 21st అరౌండ్ 3 PMకి అయితే నేను అడ్మిట్ అయిపోయాను. ఆపరేషన్ ముందు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి కదా, వాటి కోసం డాక్టర్ అయితే 3 PMకి అలా అడ్మిట్ అయిపోమని చెప్పారు. సో నేను అడ్మిట్ అయిన వెంటనే నా అనస్థీషియా డాక్టర్, మేబీ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి నాకేమైనా అలర్జీస్ ఉన్నాయా, నా హోల్ ప్రెగ్నెన్సీ డాక్యుమెంట్స్ అయితే చెక్ చేశారు. అండ్ ఆల్సో కొన్ని డోసెస్ కూడా నాకు ముందుగానే నా హ్యాండ్లో 2 doses ఏమో ఇచ్చారు. ఇచ్చి నేను ఆపరేషన్కి వెళ్ళే ముందు ఆ డోసెస్ రియాక్షన్ ఏమన్నా ఉందా అని మెయిన్ అనస్థీషియా డాక్టర్కి అయితే ఒకసారి చూపించమన్నారు. కోర్స్ వాళ్ళు చూస్తారు, అది ప్రొసీజర్ అనుకుంటా. అండ్ ఆల్సో బేబీ హార్ట్ బీట్ ఒక 15 minutes అయితే కంటిన్యూస్గా మానిటర్ చేశారు. బేబీ హార్ట్ బీట్ అంతా మానిటర్ చేసేసిన తర్వాత నన్నైతే రూమ్కి వెళ్ళిపోమని చెప్పారు, నాకు అలర్ట్ చేసిన రూమ్కి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నర్సెస్ వచ్చి నా స్టమక్ మీద ఉన్న హెయిర్ అంతా క్లీన్ చేసి ఒకసారి బాత్ అయితే చేసుకోమని చెప్పారు. అండ్ ఆల్సో ఫ్యూ బ్లడ్ టెస్ట్ ఏమో తీసుకోవాలి అని చెప్పారు. సో నేను వన్స్ ఫ్రెష్ అప్ అయిపోయి ఆపరేషన్ థియేటర్ డ్రెస్ అయితే వేసుకునేసాను. అయ్యో, ఆ మినిట్ అయితే ఓకే, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోయింది. ఒక్కరు వస్తున్నారు, బ్లడ్ అయితే తీసుకుని వెళ్తున్నారు, ఈ టెస్ట్ ఆ టెస్ట్ అనేసి. ఓకే, నేను కొంచెం నర్వస్గా ఉన్నాను, బట్ యా అది షెడ్యూల్డ్ కాబట్టి నాకు అంత టెన్షన్ అయితే లేదు. మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. నాకు ఆ రోజు లైట్గా కోల్డ్ ఉనింది. సో దానివల్ల ఆపరేషన్ ముందు ఓకే నెబులైజర్ పెడతాము అనేసి అయితే చెప్పారు. మేము ఆ కోల్డ్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అండ్ డాక్టర్స్ ఆల్సో నేను నార్మల్లే కదా, ఈ సీజనల్ కోల్డ్ అయి ఉండొచ్చు, తగ్గిపోతుంది అనుకున్నారు. అక్కడే పెద్ద తప్పు చేసాం మేము. ఇంకా నర్స్ అయితే వచ్చి నన్ను ఆపరేషన్ థియేటర్కి అని చెప్పకుండా నార్మల్గా నెబులైజర్ పెట్టాలి దానికని తీసుకెళ్లారు. ఇంకా మా వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. మేము వెళ్ళి నెబులైజర్ పెట్టారు. అండ్ సేమ్ టైం క్యాథెటర్ కూడా నాకు అప్పుడే పెట్టేశారు. ఇంకా టైం ఒక 7:30 అలా అవుతుంది. మా వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే నెబులైజర్ మాత్రమే వెళ్ళింది, నార్మల్ ప్రాసెస్కి వేరే చోట ఆపరేషన్ చేస్తారు అనుకుని వాళ్ళైతే బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను అదే అనుకున్నాను. ఓకే, క్యాథెటర్ పెట్టేశారు. ఇంకా నా డాక్టర్ అయితే వచ్చేసి ఓకే ఇంకా ఆపరేషన్ థియేటర్కి అయితే వెళ్దామని చెప్పింది. నేను అప్పుడే షాక్, ఏంటి అప్పుడేనా అనేసి అనుకున్నాను. బట్ కొంచెం భయం అయితే అనిపించింది. నాదైతే షెడ్యూల్డ్ సిజేరియన్ కదా, నాకైతే అంత
టెన్షన్ ఏం అనిపించలేదు. నేనైతే మెంటల్‌గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. ఎందుకంటే ఇదేం ఎమర్జెన్సీ సి సెక్షన్ కాదు కదా! నాకు ఆల్రెడీ తెలుసు. నాకైతే ఆపరేషన్ చేసే బేబీని తీస్తారని. నేనైతే 3 టైమ్స్ నెబులైజర్‌కైతే రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే పోస్ట్ డెలివరీ మనకేమైనా కాంప్లికేషన్స్ ఉంటే కొంచెం కష్టమవుతుంది కదా! సో, వాళ్ళైతే అలాగే ఫస్ట్ టైమ్ ఒక నెబులైజర్ అయితే పెట్టేశారు. అండ్ సేమ్ టైమ్ నా గైనకాలజిస్ట్ వచ్చి నన్నైతే కొంచెం కంఫర్టబుల్ చేసేకి కొంచెం టైం అయితే నాతో మాట్లాడింది. సేమ్ టైం నాకైతే క్యాథెటర్ పెట్టేశారు. దే సెడ్ ఫస్ట్ ఒక 1-2 మినిట్స్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. తర్వాత అయితే నార్మల్ అయిపోతుంది అని చెప్పారు. నేనైతే కొంచెం వాళ్ళు ప్రాసెస్ చేసేటప్పుడు బ్రీతింగ్ టెక్నిక్ యూజ్ చేశాను. నాకైతే అంత ఎక్కువగా అన్‌కంఫర్టబుల్ అనిపించలేదు. ఇట్ వాస్ ఫైన్. సో, నెక్స్ట్ అయితే ఇమ్మీడియేట్‌గా నన్ను అరౌండ్ 8:00కి నేను చూసుకున్నాను. అక్కడ వాల్ క్లాక్ ఉన్నింది. 8:00 అయితే నన్ను ఆపరేషన్ థియేటర్‌కి అయితే తీసుకెళ్లారు. ఓకే. అది ఆపరేషన్ థియేటర్ అయితే చాలా అంటే చాలా కోల్డ్‌గా ఉంది. బట్ ఇట్ వాస్ మేనేజబుల్. బానే ఉంది. ఎక్కువగా అంత ఫ్రీజింగ్ లాగా అనిపించలేదు. నన్ను నార్మల్ స్ట్రెచర్ నుంచి ఒక చిన్న స్ట్రెచర్‌కైతే మూవ్ చేశారు. నేనైతే అడిగాను ఇందులో సరిపోతానా నేను ఇంత చిన్నగా ఉంది అనేసి. దే సెడ్ ఇట్స్ ఫైన్ అని చెప్పారు. వన్స్ నన్ను ఆ స్ట్రెచర్‌లోకి మూవ్ చేసిన తర్వాత అనస్థీషియా డాక్టర్ అయితే మెయిన్ అనస్థీషియా డాక్టర్ అయితే వచ్చారు. షీ వాస్ ఆస్కింగ్ మీ నా అలర్జీ హిస్టరీ గురించి అండ్ నా గైనకాలజిస్ట్‌ని కూడా కొన్ని క్వెషన్స్ అడిగారు. మేము ఎప్పుడు వరకు మెడిసిన్స్ తీసుకున్నాను, ఆ రోజు ఏమన్నా మెడిసిన్స్ తీసుకున్నానా లేదా, అండ్ ఆల్సో ఎప్పుడు తిన్నాను అది మొత్తం చేశారు. నేనైతే ఆ రోజు నా గైనకాలజిస్ట్ 1:00కి నార్మల్ మీల్స్ లైక్ లైట్ మీల్స్ దాల్ అలాంటిదైతే తీసుకోమని చెప్పారు. నేను లైట్‌గానే తీసుకొని అయితే 3:00కి అడ్మిట్ అయ్యాను. 1 PM లంచ్ నాది లాస్ట్ మీల్. ఆపరేషన్ థియేటర్ ముందు వరకు నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ నేను తీసుకోలేదు. అదే ఆమెకి కన్వే చేశాను. మొత్తం అనస్థీషియా డాక్టర్ నా దగ్గర నుంచి తీసుకున్న తర్వాత నా ఇన్పుట్ అంతా తీసుకున్న తర్వాత తనైతే చెక్ చేశారు. ఫస్ట్ అనస్థీషియా డోసెస్ ఇచ్చారు కదా 2 నా హ్యాండ్ మీద, అదైతే చెక్ చేసుకున్నారు. ఇట్ వాస్ ఫైన్. దెన్ ఒక ఆమె అయితే వచ్చింది. ఒక స్టేట్మెంట్ లాగా చదువుతూ ఉంది. షీ వాస్ ఆస్కింగ్ మై డీటెయిల్స్ అండ్ మై అనస్థీషియా డాక్టర్ తన ఇన్పుట్స్ అండ్ తర్వాత నా గైనకాలజిస్ట్ ఇన్పుట్ ఒక స్టేట్మెంట్ లాగా చదివింది. మేబీ అది వాళ్ళ ప్రొసీజర్ ఏమో. వన్స్ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు నా దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఓకే ఇంకా నీకు అనస్థీషియా ఇవ్వబోతున్నాము అని ఒక పిల్లో అయితే నాకు ఇచ్చారు. ఇలాంటి పిల్లోని వాటిని ఇట్లా హగ్ చేసుకోమని చెప్పారు. నేనైతే ఓకే అలాంటి పిల్లో తీసుకొని హగ్ చేసుకున్నాను. అండ్ తర్వాత నీకు కొంచెం మైల్డ్‌గా కొంచెం డిస్కంఫర్ట్ అనిపించవచ్చు. బట్ అస్సలు మూవ్ చేయొద్దు అని చెప్పింది. నేను ఓకే అలానే సేమ్ ఆ పిల్లోని హగ్ చేసుకొని కొంచెం బెండ్ అయి ఉన్నాను. నాకైతే వెనకాల ఒక 3 టైమ్స్ కొంచెం ఏదో బాడీలో వెళ్తున్నట్టు కొంచెం జివ్వుగా అనిపించింది. అంత పెయిన్ ఏం అనిపించలేదు. ఓకే. వన్స్ ప్రాసెస్ అయిన వెంటనే నా లోయర్ బాడీ మొత్తం నాకసలు ఫుల్ నంబ్ అయిపోయినట్టు అనిపించింది. నాకేం తెలియట్లేదు. బట్ పైనంతా నేను చాలా కాన్షియస్‌గా ఉన్నాను. ఐ వాస్ సీయింగ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ అయితే వాళ్ళు నా ముందు ఒక కర్టెన్ లాగా వేసేసారు. ఒక క్లాత్‌ని అండ్ ఇటు సైడు ఒక జూనియర్ డాక్టర్స్ అయితే ఉన్నారు. 2 జూనియర్ డాక్టర్స్ ఉన్నారు. దే వర్ స్పీకింగ్ టు మీ. నెక్స్ట్ ఒక అరౌండ్ 8:20కి నా ఆపరేషన్ స్టార్ట్ చేసేశారు. 20 మినిట్స్ నా అనస్థీషియా ప్రాసెస్ అదంతా జరిగింది. నేను అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. ఇటు సైడ్ ఉన్న డాక్టర్స్ అయితే ఎప్పుడు బేబీ వచ్చేస్తుంది అని వాళ్ళిద్దరిని విసిగిస్తా ఉన్నాను. ఇంకొక 5 మినిట్స్‌లో వచ్చేస్తుంది అని చెప్తా ఉన్నారు. నా మైండ్‌లో ఏం రన్ అవుతుందంటే ఎన్ని లేయర్స్ అన్నా కోసేసుకోండిరా మీరు, నా బేబీని అయితే సేఫ్‌గా నాకు ఇచ్చేయండి అని అయితే రన్ అవుతుంది. ఓకే. ఎగ్జాక్ట్లీ 8:27కి వీ వేర్ బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్. యెస్, ఇట్స్ ఎ బేబీ గర్ల్. బేబీని అయితే నాకైతే ఫస్ట్ చూపించారు. ఐ కిస్డ్ హర్. నేనేం వాళ్ళ పర్మిషన్ తీసుకుని కిస్ చేశాను. కెన్ ఐ కిస్ హర్ అని. యెస్, ఐ సా హర్ ఫర్ ద ఫస్ట్ టైం. బుడ్డగా ఎంతో మైదా పిండి లాగా ఉండింది. తనైతే బుడ్డగా వైట్‌గా కవర్ అయిపోయింది ఏదో. షీ వాస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. అండ్ దే వర్ గెస్సింగ్, డాక్టర్స్ ఆర్ గెస్సింగ్ షీ మైట్ బి లైక్ 3 కేజీస్ అబోనే ఉంటుంది అని. నాకు తనైతే ఒక 2 మినిట్స్ గ్లిమ్స్ అయితే చూపించారు అండ్ క్లీన్ చేసేకి తీసుకెళ్ళాలని తీసుకెళ్ళిపోయారు. అండ్ తర్వాత నేను నా గైనకాలజిస్ట్‌కి మేక్ ష్యూర్ తనైతే ఫస్ట్ తన ఫాదర్‌కే ఇవ్వండి అనేసి అయితే చెప్పాను. అండ్ తర్వాత ఐఎమ్ ఫీలింగ్ అన్‌కాన్షియస్. నేను ఇటు సైడ్ ఉన్న డాక్టర్‌కి అయితే చెప్తున్నాను నాకు నిద్ర వస్తుంది
నిద్ర వస్తుంది అని చెప్పాను. షీ వాస్ టెల్లింగ్ యా యూ కెన్ స్లీప్ అని. తనైతే నాకు ఐ మాస్క్ పెట్టేసింది. నేనైతే పడుకునేసాను. నా హోల్ ఆపరేషన్ వన్స్ తనని తీసేసిన తర్వాత, నా బేబీని తీసేసిన తర్వాత అయితే నేనైతే నిద్రపోయాను. లిటరల్లీ ఒక 40 minutes ఏమో నిద్రపోయాను. 8:45 కల్లా నా గైనకాలజిస్ట్ చెప్తూ ఉన్నారు, జగదీశ్వరి ఎవ్రీథింగ్ ఈస్ డన్, అంతా బాగానే జరిగింది, వి డిడ్ ఇట్, యూ డిడ్ ఇట్ అనేసి అలాగా చెప్పింది. డాక్టర్స్ అయితే ఏదో కౌంట్ చేస్తున్నారు, ఎక్విప్మెంట్స్ అంతా వాళ్ళ దగ్గర ఉందా, మొత్తం అంతా తీసేసారా, నా పొట్ట లోపల ఏం పెట్టకుండా అన్నీ అయితే కౌంట్ చేసుకుని తీసేశారు. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సీల్డ్ అండ్ ప్యాక్డ్. అరౌండ్ 9 o'clockకి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, డాక్టర్స్ అంతా కూడా. తనైతే చెప్పేసింది ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ మా, వీఆర్ లీవింగ్ నౌ, నువ్వైతే నెక్స్ట్ ఇంకా రికవరీ రూమ్కి షిఫ్ట్ అవుతావు, బేబీని కూడా అక్కడే చూడొచ్చు అనేసి అయితే చెప్పింది. ఓకే, 9 o'clockకి అందరూ వెళ్ళిపోయారు. ఒక 4 nurses అయితే ఉన్నారు. దే వర్ డూయింగ్ సంథింగ్. నాతో ఎవరు మాట్లాడట్లేదు, కానీ నన్నైతే అక్కడ వాళ్ళు లిటరలీ సమ్ బ్లడ్ ఆర్ ఎనీథింగ్ నా బాడీ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. నాకు స్టిల్ నమ్నెస్ లాగానే నమ్నెస్సే ఫీల్ అవుతుంది, నాకేం ఫీల్ అవ్వట్లేదు. బట్ దే ఆర్ వైపింగ్ సంథింగ్, మొత్తం అంతా వైప్ చేసి క్లీన్ చేసి సమ్ ప్లాస్టర్ ఏదో వేస్తున్నారు అనేసి అనుకున్నాను. 10 o'clock వరకు దే ఆర్ డూయింగ్. నేను ఆన్ అండ్ ఆఫ్ నిద్రపోతున్నాను లేస్తున్నాను. 10 o'clockకి నన్ను ఆ స్మాల్ స్ట్రెచ్చర్ నుంచి బెడ్కి అయితే చేంజ్ చేశారు. వాళ్ళే ఆ 4 nurses నన్ను నార్మల్ బెడ్కి అయితే మూవ్ చేశారు. అండ్ నాకు ఇటు సైడ్ నుంచి గ్లిమ్స్ ఏం తెలుస్తుంది అంటే, నా ప్లసెంటా అంతా ఒక బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, అది చూశాను. ద మినిట్ దే మూవ్ మీ ఫ్రమ్ ద ఆపరేషన్ స్ట్రెచర్ టు బెడ్ పైకి మూవ్ చేశారు, నాకైతే ఫుల్ ఫ్రీజింగ్. అసలు ఎట్లా అంటే నా బాడీ అయితే షేక్ అవుతుంది. ఎంత షేక్ అవుతుందంటే, అసలు ఫస్ట్లో కోల్డ్గా ఉంది రూమ్ అని చెప్పాను కదా, నేను ఆపరేషన్ స్ట్రక్చర్ మీద ఉన్నంత వరకు నాకు ఏం అనిపించలేదు. ఎప్పుడైతే నన్ను ఆ బెడ్ కింద పెట్టారో మై బాడీ వాస్ లిటరలీ షేకింగ్. అసలు ఏమవుతుందో ఏం అర్థం కాలేదు. నాకు కింద లోయర్ పార్ట్ అంతా స్టిల్ నమ్నెస్గానే ఉంది, ఏం ఫీల్ అవ్వట్లేదు. పైన మాత్రం అట్లే అదిరిపోతున్నాను నేను. నేను వాళ్ళ నర్సెస్ చెప్పాను, ఇది నార్మలే, మనం రికవరీ రూమ్ వెళ్ళిన తర్వాత మనమైతే హీటర్ పెట్టుకుందామని చెప్పారు. ఓకే, నేనైతే ఇంకా వెళ్తున్నాను. ఆ క్లాక్ చూస్తే 10 o'clock అవుతుంది. నేను ఎలా ఇంత ఎగ్జాక్ట్గా మీకు టైమింగ్స్ చెప్తున్నానంటే, ఐ వాస్ సీయింగ్ ద క్లాక్. సో ఇంకా నెక్స్ట్ అయితే నన్ను రికవరీ రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు. రికవరీ రూమ్కి అయితే వెళ్ళిన తర్వాత నా బేబీని అయితే మళ్ళీ తీసుకొచ్చారు. అందరికీ ఒక మిత్ అయితే ఉంటుంది కదా, సీ సెక్షన్ అయితే మిల్క్ చాలా లేట్గా వస్తుంది ఇది అది అనేసి. నాకైతే విత్ ఇన్ 1 hourలో బేబీని అయితే ల్యాక్ చేశారు. మై మిల్క్ వాస్ కమింగ్. అండ్ నేనైతే తనకి ఒక 15 minutes ఫీడ్ అయితే ఇచ్చాను. తర్వాత తనైతే నాకు అప్పుడే చెప్పారు, తను ఇంకా ఎన్ఐసీయూకి తీసుకెళ్తాం, ఫర్దర్ చెకప్స్ ఉంటాయి కదా, అవంతా చెక్ చేసిన తర్వాత మీరు వన్స్ రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత మేము తీసుకొస్తాం మీ దగ్గరికి అని చెప్పారు. ఓకే, ఐ వాస్ ఆల్ అలోన్ ఇన్ దట్ రికవరీ రూమ్. లిటరలీ 2 hours ఫుల్ హీటర్ పెట్టేశారు నాకు. ఒక నార్మల్ చిన్న ఎక్విప్మెంట్ లాగా ఉంది హీటర్, అదైతే నా బాడీ దగ్గర పెట్టేశారు. ఫుల్ అంత హీటర్ అవుతున్నా కూడా నా బాడీ షేక్ అవుతూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను నా బేబీకి ఫీడ్ ఇస్తున్న టైంలో కూడా నా బాడీ షేక్ అవుతూనే ఉంది. సో ఇది ఎంతమందికి ఇలా జరిగిందో నాకు తెలియదు, కానీ నాకైతే ఫుల్ బాడీ షేక్ అవుతానే ఉంది లిటరలీ 2 hours. మీకు ఎవరికైనా ఇది జరుగుంటే ప్లీజ్ డూ కమెంట్, లెట్ మీ నో. నెక్స్ట్ 12 AM ఎగ్జాక్ట్లీ 12 AM మిడ్నైట్ 12 AMకి నన్ను నార్మల్ నా అలాటెడ్ రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు. దట్స్ వెన్ ఐ సా మై హస్బెండ్ అండ్ నా మదర్ అండ్ ఇన్లాస్ని. హోల్ ప్రాసెస్ ఐ వాజ్ ఆల్ అలోన్ 8 to 12 o'clock. నాకైతే ఎస్ ఐ డిడ్ ఇట్. నా ఆపరేషన్ అంతా చాలా స్మూత్గా అయిపోయింది. జగ్గు ఐ డిడ్ ఇట్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లైక్ ఏమీ అంత పెయిన్ లేకుండా అంతా అయిపోయింది. ఓకే, డన్ అలా చెప్పుకుంటూ ఉన్నాను. ఇంకా 12 o'clock అయింది. 1 o'clock అలా బేబీని అయితే రూమ్కి పంపించేశారు. నేనైతే ఫీడ్ ఇచ్చేసాను అండ్ ఎగ్జైట్మెంట్తో అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. మా మదర్ ఇన్లా ఎక్కువ మాట్లాడకూడదు ఆపరేషన్ తర్వాత అని చెప్తూనే ఉన్నారు. బట్ ఆ ఎగ్జైట్మెంట్లో తట్టుకోలేకుండా మాట్లాడుతూనే ఉన్నాను. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ టిల్ ఒక 2 o'clock వరకు అంతా ఫైన్గా ఉన్నింది. దట్స్ వెన్ మై కాఫ్ స్టార్టెడ్. నాకైతే కాఫ్ ఎలా వచ్చింది అంటే, ఆన్ అండ్ ఆఫ్గా కంటిన్యూస్గా కాఫ్ వచ్చింది. నేను కాఫ్ చేస్తుంటే నా స్టమక్ ఎగురుతుంది. నాకైతే చాలా చాలా అంటే చాలా భయం వేసింది.
ఆ మినిట్ వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అలా అలా అంటున్నాను. కాఫ్ స్టార్ట్ అయింది. ఎంత అంటే అసలు నా బాడీ ఎగురుతుంది. నాకైతే లోపల స్టిచెస్ అంతా రిమూవ్ అయిపోతే ఎట్లా మనకి మళ్ళీ ఆపరేషన్ చేస్తారా? మళ్ళీ వేస్తారా? అనేసి చాలా అంటే చాలా భయం వేసింది. నా బాడీ వాస్ ఫైటింగ్ టు ఇట్స్ బెస్ట్. నా బాడీలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువైపోయింది. నార్మల్‌గా సర్జరీ అయిన ప్రతి ఒక్కరికి బాడీలో ఇన్ఫ్లేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. కాఫ్ కాంప్లికేషన్స్‌కి నాకు ఐవీ ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయి, నెబులైజరు పెడుతున్నారు, తర్వాత కాఫ్ సిరప్ తీసుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ అది మార్నింగ్స్‌లో అయితే నార్మల్‌గా ఉంది, బాగుంది. కాఫ్ కూడా అంత ఆన్ అండ్ ఆఫ్‌గా కొంచెం ఎక్కువ లేదు. నైట్స్‌లో ఎస్పెషల్లీ నైట్స్‌లోనే అది ఎక్కువ అవుతుంది. నాకైతే అసలు నిద్రే పట్టలేదు. నేను 6 డేస్ ఏమో ఉన్నాను హాస్పిటల్‌లో. 6 డేస్ నైట్‌లో సరిగ్గా అస్సలు నిద్రపోలేదు నేను. మార్నింగ్స్‌లోనే ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ కొంచెం కొంచెం నిద్ర వచ్చేది. నాకు ఈ కాఫ్ కాంప్లికేషన్ ఉండటంతో నేను ఫస్ట్ వాక్ కూడా వితిన్ 24 అవర్స్‌లో అయితే చేయలేదు. అండ్ క్యాథెటర్ కూడా నాకు 24 అవర్స్‌లో రిమూవ్ చేయలేదు. ఐ వాజ్ ఆన్ యూరిన్ పైప్ ఓన్లీ. నేను ఆ బెడ్ మీదే ఉన్నాను. కొంచెం టైం తీసుకొని నేను ఒక నెక్స్ట్ మార్నింగ్ నా ఫస్ట్ వాక్ అయితే చేశాను. నాకైతే కొంచెం కంఫర్టబుల్‌గానే అనిపించింది. డాక్టర్ ఏం సజెస్ట్ చేశారంటే, "క్యాథెటర్‌తోనే నువ్వు ఫస్ట్ వాక్ చేయమ్మా. నీ వల్ల కాకపోతే మళ్ళీ బెడ్ మీద కొంచెం రెస్ట్ తీసుకోమని" చెప్పారు. అండ్ ఆల్సో షీ సెడ్ కాంప్లికేషన్స్ అవుతాయి క్యాథెటర్ ఎక్కువ టైం పెట్టుకుంటే. లైక్ యూటీఐ అలా వచ్చే ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటుంది అని కూడా చెప్పారు. ఓకే. ఐ డిడ్ మై ఫస్ట్ వాక్. నాకైతే ఈజీగా అనిపించింది నా ఫస్ట్ వాక్. మళ్ళీ వాకింగ్ నేర్చుకున్నట్టు అనిపించింది. కొంచెం పెయిన్‌గానే ఉన్నింది. బట్ ఇట్ వాస్ అగైన్ మేనేజబుల్. ఎక్కువ కాంప్లికేషన్స్ అయితే రాలేదు. ఎందుకంటే నేను ముందుగానే యూట్యూబ్‌లో చాలా రీసెర్చ్ చేశాను. ఎలా ఉంటుంది ఫస్ట్ వాక్ అండ్ ఫస్ట్ మోషన్ అండ్ ఫస్ట్ యూరిన్ కూడా చాలా డిఫికల్ట్‌గా ఉందని చెప్పారు. బై గాడ్స్ గ్రేస్ నాకు అలాంటి కాంప్లికేషన్స్ ఏమీ రాలేదు. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. నా డెలివరీ అయితే ఇలా సాగింది. సో నెక్స్ట్ నా బేబీకి జాండీస్ టెస్ట్ చేసిన తర్వాత 14 పాయింట్స్ వచ్చింది అని చెప్పారు. ఇమీడియట్‌గా తననైతే ఎన్ఐసీయూలోకి షిఫ్ట్ చేయాలి అని చెప్పారు. నాకైతే చాలా బాధ అనిపించింది. తనని తీసుకెళ్ళిపోయారు. దట్స్ వెన్ ఐ ఫెల్ట్ మై మదర్‌హుడ్. నాకైతే అప్పుడు ఎలా అనిపించిందంటే బేబీ నా పక్కనే ఉన్నంత వరకు ఓకే. నేనైతే బేబీని సరిగ్గా చూడలేకపోయేదాన్ని. ఆపరేషన్ చేసుకున్నాను కదా! బెడ్ మీదే ఉన్నాను. మా చెల్లినైతే ఫోటోస్ తీసి నాకు చూపించవే, వీడియోస్ తీసి నాకు చూపించవే అని అడుగుతా ఉన్నాను. లాస్ట్‌కి అది కూడా లేకపోయింది. 24 అవర్స్ అబ్జర్వేషన్‌లో ఉంచాలి అని చెప్పారు. ఫీడ్స్‌కైతే నన్ను నార్మల్ వీల్ చైర్‌లో తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ తర్వాత నైట్స్‌లో అయితే వాళ్ళు మాన్యువల్ పంపింగ్ చేసి ఇవ్వమని చెప్పారు. నేను సి సెక్షన్ అవ్వడంతో నా డైట్ అంతా కొంచెం గంజి, కొంచెం లో కార్బన్, హై ఫైబర్ డైట్ లాగా కొంచెం తక్కువ తక్కువ తింటూ ఉండేదాన్ని నేను. ఏమన్నా అవుతుందో ఇది అది అనేసి. ఆ పంపింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్‌లో అంత మిల్క్ ఎక్కువ రాలేదు. కొంచెం కొంచెం వచ్చేది. ఇంకా మా పాప అయితే, పాప అంటే నా చెల్లి, నేను పాప అంటాను. మా చెల్లి అయితే తీసుకెళ్తూ ఆన్ అండ్ ఆఫ్ తీసుకెళ్తూ ఉండేది. ఓకే. నెక్స్ట్ డే నుంచి నేనేం చేశానంటే ఫుల్‌గా తినడం స్టార్ట్ చేశాను. మేము ఒక 3 డేస్ ఉన్నాము. బేబీ 24 అవర్స్‌లో అక్కడే ఉండాలి అని చెప్పడంతో ఇంకా నేను ఫీడింగ్ ఇవ్వాలి అని ఎక్కువ తినడం స్టార్ట్ చేశాను. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాను. అక్కడ మా మదర్ ఇన్ లా వాళ్ళంతా బాగా ఫుడ్ ప్రిపేర్ చేసైతే నాకు పంపించేవాళ్ళు. నా హాస్పిటల్‌కి మా ఇంటికి ఒక 8 కిలోమీటర్స్ అంత తక్కువ డిస్టెన్సే ఉంది. సో, నేను అందుకనే హాస్పిటల్‌లో ఉన్న ఫుడ్ అయితే ప్రిఫర్ చేయలేదు. ఇంట్లో హోమ్ మేడే తీసుకుందాం అనేసి అయితే అలా చేశాను. నేను ఫుడ్ బాగా తీసుకోవడంతో నా మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ డే చేసే టైంలో అయితే చాలా బాగా వచ్చాయి. నేనైతే పంపింగ్ టెక్నిక్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఫర్దర్ వ్లాగ్స్‌లో షేర్ చేయాలంటే అది కూడా షేర్ చేస్తాను మీకు. ఆ క్లిప్స్ కూడా నేను చాలా తీసుకున్నాను. అది కావాలంటే కూడా నేను ఈ సైడ్‌లో యాడ్ చేస్తాను. ఇంకా అలా అయితే నేను అక్కడికి ఎళ్లి కూడా ఫీడ్ ఇచ్చేదాన్ని. బేబీ ఏడుస్తుంది అని ఫోన్స్ అయితే చేసేవాళ్ళు ఎన్ఐసీయూలో నుంచి. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేనైతే చాలా 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 సాడ్‌గా ఫీల్ అయ్యాను. అండ్ అప్పుడే నాకు మదర్‌హుడ్ హిట్ అయినట్టు అనిపించింది. తను బేబీ పక్కనుంటున్నంత వరకు నాకు అసలు ఏం అనిపించలేదు. ఓకే. దట్స్ వెన్ మనకి
ఏదన్నా పక్కనున్నంత వరకు అంత ఎక్కువగా వస్తువైనా మనుషులైనా దగ్గర ఉన్నంత వరకు వాటి వాల్యూ తెలియదు, కొంచెం డిస్టెన్స్ అయిన తర్వాతనే తెలుస్తుంది కదా. ఇది కూడా అలానే అనిపించింది. అండ్ వితిన్ 24 అవర్స్లో మా బేబీ జాండీస్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి అని చెప్పారు. తన్ని ఇంకా మిడ్ నైటే పంపించేశారు. ఎంత హ్యాపీ అనిపించింది అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. దట్స్ వై నా నెక్స్ట్ ఫీడ్స్ నుంచి నేనైతే బేబీని ఫీల్ అవ్వటము అది అంతా నాకు చాలా బాగా. ఇదైతే నా సీ-సెక్షన్ డెలివరీ బ్లాగ్. ఫైనలీ ఐ బికేమ్ ఎ మామ్. ఆ 6 days ఉన్న తర్వాత మేమైతే నా గైనకాలజిస్ట్ అప్రూవల్తో డిశ్చార్జ్ అయితే అయిపోయాము. నేను నా బేబీ హెల్తీగా హ్యాపీగా వితౌట్ ఎనీ బిగ్ కాంప్లికేషన్స్ ఎక్సెప్ట్ దట్ కాఫ్. సో మీరెవరైనా షెడ్యూల్ సీ-సెక్షన్ ఆర్ ఎనీ మేజర్ సర్జరీ చేసుకోబోతుంటే మేక్ షూర్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏం లేకుండా కొంచెం హెల్తీగా ఉన్న టైంలోనే చేసుకోండి. నాలాగా నెగ్లెక్ట్ చేయకండి కోల్డ్ అండ్ కాఫ్ని. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఇంకా ఫుల్గా షేర్ చేసుకోలేదు అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ షూర్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే కూడా ఫర్దర్ బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇది నా ఫస్ట్ టైం సిట్అవుట్ వీడియో, సో అందుకే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. కొన్ని పాయింట్స్ కూడా మిస్ చేసేసాను చాలా. ఇంకా ఏమన్నా తప్పులుంటే నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి కరెక్ట్ చేసుకుంటాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతవరకు మీరు నా వీడియో కనుక కంటిన్యూ చేస్తే థ్యాంక్ యూ సో మచ్. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.